ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎన్నదగినవి కావు. రేపు రాబో మహిమ ఎదుట ఇప్పుడు నువ్వు ఎంత బాధ అనుభవిస్తావో అంత మహిమ దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఈ అల్పకాల ఈ జీవితంలో అంత ప్రతికూలంగా ఉన్నా అనుకూలం లేకపోయినా నువ్వు ఏమి బాధపడవద్దు. నీ మనసు నీ దృష్టి ఈ లోకంలో సుఖంగా బ్రతకాలని కాదు. ఈ కొంతకాలం దాటిన తర్వాత నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన అతి శ్రేష్టమైన మహిమలోకి నువ్వు ప్రవేశించవలసి ఉంది. ఆ మహిమను మనసులో పెట్టుకొని ఇప్పుడు దేవుడిని నడిపిస్తున్న ఈ త్రోవలో సంతోషంగా నడుచుకో. అది చెరైన బాధైన హింసైన వేదనైనా ఉన్నవైన రాబోనమైన ఆకలైన పస్తైన వస్త్రహీనత అయినా వస్త్రాలు లేని పరిస్థితి అయినా అందరి చేత విడనాడబడిన పరిస్థితి అయినా అన్ని శ్రమలను సంతోషంగా యేసు కొరకు సహిస్తాము. ఆమేన్. నువ్వు దీనుడు అయితేనే విడిపిస్తాడు. నిజమే, మనం అనేక రకాల బంధకాల్లో ఉన్నమాట నిజమే. ఆర్థిక బంధకాలు, పేదరిక బంధకాలు, రోగ బంధకాలు, ఇంకా రకరకాల సమస్యలలో ఒక బంధకాలు మాత్రం మిమ్మల్ని బంధించిన మాట నిజమే. విడుదల లేక సతమతం అవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. సంవత్సరాలు తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న బయటికి రాలేని పరిస్థితుల్లో బంధింపబడి ఉన్నారు. నా దేవుడు అంటాడు, దీనిలో నేను విడిపిస్తాను. ఆయన మాట 100% నిజం. అందరు చేతులెత్తి ఆమేనండి చెప్పండి గట్టిగా. విడిపిస్తాను అని మాట ఇచ్చాడా? ఎన్ని అడ్డొచ్చినా వాటిని తొలగించి నా దేవుడు విడిపిస్తాడంతే. హల్లెలూయా. ప్రపంచ దేశాలను శాసించే మహా చక్రవర్తులు ఎదురైనా వారిని వంచి విడిపిస్తాడు. అందరూ ఆమేనండి గట్టిగా. నా దేవుడు విడిపిస్తాడు. మీ కనులు తెరవబడాలి. కనులు తెరవబడకపోతే ఆయన చూడలే. అందరూ ఎలా అనుకుంటారు, నువ్వు కూడా అలా అనుకుంటా. దేర్ ఇస్ నథింగ్ స్పెషల్, నథింగ్ డిఫరెన్స్. మగ్దలేనే మరియ యేసు ప్రభువుని తోటమాలి అనుకుంది. అలా ఎలా అనుకున్నావమ్మా? కళ్ళు మూయబడిందయ్యా. నా ప్రభు కళ్ళు తెరిచాడు. అప్పుడు నేను ప్రభుని గుర్తించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభుని ప్రజలు శిష్యులు భూతం అనుకున్నారు. అలా ఎలా అనుకున్నారయ్యా? మా కళ్ళు మూయబడిందయ్యా. మా కళ్ళు తెరవబడిన తర్వాత ఆయన దేవుడిని గుర్తించాము. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరు అసలు? ప్రభు అనేక సార్లు తన శిష్యులు అడిగిన ప్రశ్న కూడా అది, హూ యామ్ ఐ? నేను ఎవరు అనుకుంటున్నారు ప్రజలు? నన్ను గురించి సరైన అవగాహన మీరు కలిగి ఉన్నారా? యేసు ప్రభు దేవుడు అన్న ఒక హోల్సేల్ తలంపు మాత్రమే కాకుండా రీటైల్గా ఆయన ఎవరు అసలు? ఆ స్వభావాన్ని స్టడీ చేయాలి. అందుకే నీకు ఒక ప్రత్యక్షత కావాలి. ఇవన్నీ ప్రభుకు దగ్గరే కొనేది మీకు వస్తుంది. అవసరానికి ప్రభు దగ్గరికి వచ్చి అది కావాలి ఇది కావాలని అడిగి ప్రార్థన ముగించుకొని సహవాసానికి దూరంగా బ్రతికే వారికి ప్రత్యక్షత దొరకదు. ఇది కనులు తెరవబడిన వారికి కలిగిన ప్రత్యక్షత. అందరూ ఆమేనంటారా గట్టిగా? మీ కనులు తెరవబడాలి. కనులు తెరవబడకపోతే ఆయన చూడలే. ప్రార్థన ఎంత ముఖ్యమో ఆరాధన అంతే ముఖ్యం. ఆరాధన అంటే ఏంటి? మనం ఇక్కడ గట్టిగా చప్పట్లు కొట్టి 2 స్పీడ్ పాటలు 2 స్లో పాటలు అనుకుంటున్నారా? ఆరాధన అంటే స్పీడు స్లో పాట కాదు. ఆరాధన అంటే ఆయనను తలంచి స్తుతించడమే ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరు? ఆయన ఎట్టివాడు? ఆయన స్వభావం ఏమిటి? ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటి? మన కొరకు చేసినవి ఏమిటి? ఎలా చేశాడు? ఎంత చేశాడు? ఏం చేయబోతున్నాడు? ఇవన్నీ తలంచి ప్రభుని. మీ కనులు తెరవబడాలి. కనులు తెరవబడకపోతే ఆయన చూడలే. అందరూ ఎలా అనుకుంటారు, నువ్వు కూడా అలా అనుకుంటా. దేర్ ఇస్ నథింగ్ స్పెషల్, నథింగ్ డిఫరెన్స్. మగ్దలేనే మరియ యేసు ప్రభుని తోటమాలి అనుకుంది. అలా ఎలా అనుకున్నావమ్మా?
కళ్ళు మూయబడిందయ్యా. నా ప్రభు కళ్ళు తెరిచాడు. అప్పుడు నేను ప్రభుని గుర్తించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభుని ప్రజలు, శిష్యులు భూతం అనుకున్నారు. అలా ఎలా అనుకున్నారయ్యా? మా కళ్ళు మూయబడిందయ్యా. మా కళ్ళు తెరవబడిన తర్వాత ఆయన దేవుడిని గుర్తించాము. ప్రైజ్ ది లార్డ్. గుడ్ నేమ్. రూతుతో అంటారా, మంచి ఖ్యాతి, ఫేమ్, గుడ్ నేమ్ నీ సంతానమునకు కలుగును గాక. అందరు ఆమేనండి గట్టిగా. సో తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఇవ్వాల్సింది మంచి పేరు. మంచి పేరు. మన పిల్లలు మన తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పుకునే స్థాయిలో తల్లిదండ్రుల సాక్ష్యం నిలబడాలి. ఎక్కడైనా మన పిల్లలు వెళ్ళినప్పుడు, ఈ పిల్లలు చూసినప్పుడు, వీరెవరో తెలుసా? పలానా తల్లిదండ్రులు, పలానా తండ్రి, వాడి పిల్లోడండి, వాడి పిల్లలు. అంటే మన పేరు సమాజంలో గౌరవ స్థాయి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన పిల్లలకు కూడా ఆ గౌరవం దేవుడు కలుగజేస్తాడు. ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది. చెప్పండి మంచిగా అందరు కలిసి ఆ మాట. ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది. ఇంకో మాట కూడా రాస్తుంది, సుగంధ తైలము కంటే మంచి పేరు శ్రేష్టమైంది. కోట్లు సంపాదించాను, తరాలు తరాలు కూర్చొని తినే తరగని ఆస్తి నా పిల్లలకు ఉంది అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి, లగ్జరీ కింద వారిని విడిచిపెట్టడానికి, వారిని పాడు చేయటానికి కాదు. ఆ ఐశ్వర్యము కంటే వారికి మంచి పేరు అంతకంటే విలువైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి పేరు. ఆ మాట మనసులో రాసేసుకోండి. మన కుటుంబాలు స్థిరంగా ఉండాలి, ఆశీర్వాదంగా ఉండాలి, ఏ కొరత లేకుండా ఉండాలి. బైబిల్లో పదే 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 రాసిన మాట ఏంటో తెలుసా? నీతిమంతుల సంతతి అడుక్కోవడమే కానీ, భిక్షమెత్తడమే కానీ, విడువబడమే కానీ చూడలేదు. అంటే వారి సంతానం దీవించబడింది. ప్రైజ్ ది లార్డ్. అంటే మన పిల్లలు దీవెనకరంగా మారాలంటే ముందు మన నీతిమంతులుగా ఉండాలి. మనలో ఉన్న దీవెన మనలోంచి పిల్లల్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆశీర్వాదం అలాగే కొనసాగుతుంది. సంవత్సరాలు గడిచినా, రోజులు గడిచినా మన కుటుంబంలో సభ్యులు పెరుగుతుంటారు, కానీ ఆత్మీయ వాతావరణం అలాగే కుటుంబాల్లో ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అలాగు జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఆ దేశం, ఆ ప్రజలంతా యాకోబును అసహించుకున్నారట. తల్లిదండ్రులను అసహించుకున్నారు. కారణం ఏంటో తెలుసా? పిల్లలు చేసిన పని. పిల్లలు చేసిన పనికి తల్లిదండ్రులు తలదించాల్సి వచ్చింది. నేను చెప్పే ఈ మాటలు పిల్లల్లోనైనా పెద్దల్లోనైనా ఒక దైవికమైన కార్యం జరిగించుటకు దేవుడు వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్. పిల్లలారా, మన తల్లిదండ్రులకు మంచి పేరు కలగాలి, మంచి పేరు కలగాలి. వారికి అపకీర్తి కలగకూడదు. వారి తల దించేటట్లుగా మన ప్రవర్తన ఉండకూడదు. చాలామంది పిల్లలు చేయడం వలన తల్లిదండ్రులకి సాక్ష్యం లేదు. నీకు వారసుడు ఉండక మానడు. వా, ఎంత గొప్ప దీవెనండి. ఆ మాట నేను వింటే అదే క్షణంలో కళ్ళు మూయడానికి సిద్ధంగా ఉన్నాను. వారసత్వంతో మాట్లాడుతున్నాడు, వారసునితో మాట్లాడుతున్నాడు. నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడు, అంటే రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. రెండవదిగా, నీవు దేవుడు నియమించిన ఆ మార్గంలో, ఆ పదంలో నీవున్నాడు. వారసులు, హేస్, నీ పిల్లలు, నీవు నా పిల్లోడివి, నీ పిల్లలు రేపు నీకు వస్తారు.
నా పిల్లోడికి నేను ఎలా బుద్ధి చెప్పుకుంటున్నానో రేపు నీ పిల్లలకు నువ్వు బుద్ధి చెప్పాలి. మీరెవరితో మాట్లాడుతున్నారో ఆ మాట్లాడుతున్న వ్యక్తితో సంబంధం కరెక్ట్ కాదని తెలిసినప్పుడు మీరేం చేస్తారు? మీరు చదివే బుక్ తప్పు అని తెలిస్తే, మీరు విజిట్ చేస్తున్న వెబ్సైట్ తప్పు అని తెలిసినప్పుడు మీరేం చేస్తారు? ఆత్మీయ ప్రశ్న అడుగుతాను, మీరు తీసుకున్న బ్యాప్టిజం కరెక్ట్ కాదని తెలిసినప్పుడు మీరేం చేస్తారు? మీరు చేస్తున్న సేవ ఇట్స్ నాట్ రైట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అని తెలిసినప్పుడు, అది వాక్యానుసారముగా లేదు అని తెలిసినప్పుడు నువ్వు ఏం యాక్షన్ తీసుకుంటా? వాట్ ఈస్ యువర్ డిసిషన్? దేవుని బిడ్డలారా, మీరు సంపాదించిన డబ్బులో కొంత సొమ్ము అన్యాయముగా చేర్చబడిందని తెలిసినప్పుడు అన్యాయమైన సొమ్ము విషయంలో నువ్వు ఎలాంటి యాక్షన్ తీసుకుంటావు? నువ్వు సంపాదించిన సర్టిఫికెట్లో దొంగ సర్టిఫికెట్ ఉందని తెలిస్తే ఏం చేస్తావు? నువ్వు సంపాదించిన పట్టా పేపర్లో దొంగ పట్టాలోనే తెలిస్తే నువ్వేం చేస్తావు? వాట్ ఈస్ యువర్ రియాక్షన్? మోషే ఎదుట ఈ రెండు అనుభవాలు, మనందరి ఎదుట దేవుడు ఈ రెండు అనుభవాలు పెడతాడు. 2 things, జీవమా మరణమా, ధనమా దైవమా, ఆశీర్వాదమా శాపమా, జీవమా మరణమా. ప్రభు కొరకు నిష్ఠగా బ్రతకగలిగిన జీవితమా, ఒక నామకార్థంగా పేరుకు మాత్రమే సంఘానికి వచ్చి వెళ్ళిపోయే జీవితమా? నామినల్ క్రిస్టియన్ లైఫ్. ఈయనెవరు బలవంతం చేయట్లేదు. తీర్మానం చేయి, ప్రభు దగ్గరికి రా, ప్రభుని గట్టిగా పట్టుకో అని వ్యక్తిగతంగా నీ దగ్గరకు వచ్చేవారు బలవంతం చేయట్లేదు. దిస్ ఇస్ గాడ్స్ వర్డ్. ఆయన అందరితో మాట్లాడతాడు. కానీ ఈ మాట విషయంలో నువ్వు ఎలా రియాక్షన్ తీసుకుంటావు? ఎలా స్పందిస్తావు? దేవునికి ఉన్న ప్రధానమైన లక్షణం ఏదయ్యానంటే కనబడకుండా కార్యాలు చేయడం. దేవుని యొక్క ఉన్నత స్వభావం. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది నేను కోరిన స్థానం, ఇక్కడనే నేను నివసించేదను. ఇక్కడ ఉన్నాడు కానీ ఎవరికి కనబడడు. ఈ కంటితో కనబడడు కానీ ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు కనుకనే నీ జీవితంలో చలనం కలిగి ఉన్నాడు. ఆయన ఉన్నాడు కనుక నువ్వు ఊపిరి విడవగలుగుతున్నావు. చెప్పండి ఆమేనని. ఆయన ఉన్నాడు కనుక నీ జీవితంలో ప్రతిరోజు నూతన కార్యాలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయకాలం లేచాం, మనం అందరం లేచాం. కారణం ఏంటంటే ఆయన లేపాడు కనుక నువ్వు లేచా. స్తోత్రం చెప్పండి గట్టిగా, చపాలు గట్టిగా. యోవాబుని ఏం చేశారో తెలుసా? మంచిగా మాట్లాడుతూ తీసుకెళ్ళి చంపేశారు. కారణం ఏంటంటే యోవాబుని పక్కన పెట్టి యోవాబు స్థానంలో అమాషేని సైన్యాధిపతిగా చేయాలని దావీదు నిర్ణయించుకున్నాడు. తన పోస్ట్ పోబోతుంది, తన పోస్ట్లో ఇంకొకడు ఎక్కబోతున్నాడు. అది తట్టుకోలేకపోయాడు. అసూయ. నాకు లేని స్థానం వాడికా, నన్ను ఊడగొట్టి వాణ్ణి ఎక్కిస్తారా? ఎట్లా ఎక్కిస్తాడో నేను చూస్తాను. అసూయతో చంపేశాడు. మీ రాజ్యం స్థిరంగా ఉండాలంటే రెండవ మాట, అసూయను చంపేయండి. ఒక్కసారి చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తేనె పూసిన మాటలు ఉన్నాయి. ఎంతో నైస్గా ప్రేమగా మాట్లాడతాడు. బ్రదర్ బాగున్నావా, అందరు బాగున్నారా, కులాసనా, ఏంటి సంగతులు అని మంచిగా పలకరిస్తూ మాట్లాడుతూ తీసుకెళ్ళాడు. ప్రేమగా మాట్లాడాడు కదా అని వెళ్ళాడు. ప్రేమగా మాట్లాడినట్లు మాట్లాడి సడన్లో కత్తి తీసి వేసేసాడు. అంత ప్రేమగా మాట్లాడిన ఇతడు సడన్లో ఎలా చంపేశాడంటే అంత వేషం. నిజానికి ప్రేమ లేదు, ఉట్టిదే. కొంతమంది ప్రేమ పొంగిపోతూ ఉంటుంది, అంత ఉట్టిదే. స్తోత్రం. ముందు బాగానే మాట్లాడతారు, వెనక చేసే పనులు మామూలుగా ఉండవు. ముందు బాగానే ఉంటాడు, వెనక
ఇది నీ బాధ్యత, యువర్ రెస్పాన్సిబిలిటీ. దాటుకొని పోవద్దు. దేవుడి రాజ్యం నీ చేతికి ఇచ్చాడు, క్రమపరుస్తాం. ఎన్నో పనులను ఇక్కడ చేస్తాం. రేపు అక్టోబర్ వస్తే 1వ తారీఖు నుండి మనకు సెమినార్. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. వందలాది మంది సేవకులకి ఆశీర్వాదకరంగా ఉండే ఒక గొప్ప ప్రాజెక్ట్ అది. అందులో మీకు అందరికీ సేవ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హుషారుగా. ఇది మాది కాదులే అనుకోవద్దు. నువ్వు క్రీస్తు శరీరము ఒక అవయవము కనుక ఈ బాధ్యత, ఈ భారం దేవుడు నీకును అనుగ్రహించాడు. ఆమేన్. విశ్వాసులైనా సరే మీకందరికీ ఒక క్రమం ఉంది, ఒక బాధ్యత ఉంది, ఒక సేవ ఉంది. అది తప్పనిసరిగా మీరు నెరవేర్చాలి. దేవుడు మనకి పెద్ద సంఘం ఇచ్చాడు. ఈ సంఘంలో సేవ చాలా ఉంది. ఇది దాటుకొని వెళ్ళిపోయి చాలా మంది యవనస్తులు ఉంటారు. ఆదివారం వస్తే చాలే, వాక్యం వింటే చాలే అని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి ఎప్పుడైనా దేవుని సేవను కూర్చుని ఆలోచన నీకు కలిగిందా యవనస్తుడా? ఎప్పుడైనా దేవుని మందిరంలో పరిచర్య ఉంది, ఇది చెయ్యాలి అని తలంపు మనకు వచ్చిందా? ఆలోచన చేయండి. ఇది దేవుని పని. నువ్వు ఈ సంఘంలో ఉన్నావంటే ఈ పని దేవునికి ఇచ్చాడు. ఈ బాధ్యత నీది. నీ ఇంటిని చక్కబెట్టుకోవడం ఎంత అవసరమో దేవుని మందిరం చక్కబెట్టడం అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యమైన విషయం. అందరూ ఆమేన్ చెప్పగలరా? చెప్పండి హుషారుగా. ఇది నీ బాధ్యత, యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ ఆత్మ సంబంధమైన రాజ్యం స్థిరంగా దైవికంగా ఉండాలంటే యోవాబు అనబడుతున్న ఈ పగని చంపేయి. పగని చంపేసాయి. ప్రతి విశ్వాసి జీవితంలో ఉన్న పగ తాండవం ఆడుతుందే. ఆ పగ, ఏ పగ అయినా సరే నీ గుండె లోతులోంచి కుంకటి వేర్లతో తీసి బయటపడేసేయాలి. అప్పుడే నీ రాజ్యం స్థిరంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. పగ సాధించే మనసు మనకు ఉండకూడదు. మనకెంత ద్రోహం చేసినా, ఎంత కీడు చేసినా క్షమించే స్థాయిలో మనం ఎదగాలి. అందరూ ఆమేనండి గట్టిగా. సో మనసులో అపకారం తలపెట్టకండి, మనసులో ఎవరిని ద్వేషించకండి, పగ సాధించకండి. నీ రాజ్యం నెమ్మదిగా ఉండాలంటే, దైవికంగా ఉండాలంటే ఫస్ట్. అందుకని ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం ఏమిటంటే, ప్రపంచాన్ని ఒక సాక్షిగా ఉండాలి. ఎందుకంటే ఇది కదులుతున్న లోకం, కదిలించబడుతున్న లోకం. ప్రభుత్వాలు కదిలిస్తున్నాయి, కపట సహోదరులు కదిలిస్తున్నారు, మనల్ని వ్యతిరేకించే ఉన్మాదులు కదిలిస్తున్నారు. నీ స్కాలర్షిప్ ఆపి కదిలించే ప్రయత్నం, నీకున్న రిజర్వేషన్ తగ్గించేసి నిన్ను కదిలించే ప్రయత్నం. దేవుని బిడ్డలను జల్లడ పట్టే సమయంలోకి మనం వచ్చాం. ఇలాంటి భయానకమైన పరిస్థితుల్లో సాతాను నిన్ను టార్గెట్గా పెట్టుకున్నాడు. ఎలాగైనా నిన్ను పడగొట్టాలని వాడు కదిలిస్తున్నాడు. నీకున్న స్థిర ధైర్య విశ్వాసం ఏమిటంటే, నా ప్రభులో నాకున్న గట్టి పట్టు ఏమిటంటే, ఎంత బాధ అయినా ప్రేమతో ఆయన కొరకు నేను సహిస్తాను. చేతులెత్తి ఆమేనంటారా? ఇంకా కష్టకాలంలో పారిపోయేవాడు దేవుని ఎదుట నిలవలేడు. అలా పారిపోయిన వారి జాబితా పరిశుద్ధ గ్రంథంలో ఓ పెద్ద లిస్టే ఉంది. వారి సాక్ష్యం నిలబడలే. ఒక చిన్న సాక్ష్యం, బైబిల్లో రూతు, ఓర్ఫా ఉంటారు. రూతు నిలబడింది, ఓర్ఫా వెనుతిరిగింది. వెనుతిరిగిన ఓర్ఫా చరిత్ర మరలా బైబిల్లో ఎక్కడ మీకు కనబడదు, ఆమె పేరు కనబడదు. కానీ ప్రభు కొరకు నిలబడ్డ రూతు, ఆమె సాక్ష్యం మాత్రమే కాదు, ఆమె సంతానంలో నుండి యేసు ప్రభు నిలిచిన వాడై మనందరి ఎదుట ప్రత్యక్షం కాగలిగాడు. స్తోత్ర. ఆయన ద్వారా ఈ రోజున మనమందరం నిలిచే కృప దేవుడు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ద్వేషం పెట్టుకున్నాడు యోవాబు. సమాధానపరచాలని, తండ్రి కొడుకుల మధ్యలో సమాధానపరచాలని యోవాబు ప్రయత్నం చేస్తే యోవాబు చేన్ని తగలబెట్టాడు అబ్షాలోము. అది మైండ్లో పెట్టుకున్నాడు. ద్వేషం, పగ అన్నీ ఏకమై
నా కొడుకుని చంపొద్దయ్యా అని ప్రమాణం చేయించుకున్న దావీదు అబ్షాలోము విషయంలో జాగ్రత్త అని ప్రమాణం చేయించుకున్న ఆ ప్రమాణాన్ని విరిచి బాణంతో పొడిచి చంపేశాడు యోవాబు. అంత పెద్దయినకు మాట ఇచ్చావే, ఆ మాట ఎందుకు నెరవేర్చలేదు? చంపొద్దని చెప్పిన ఎలా చంపగలిగావు? ద్వేషం, చంపే ద్వేషాన్ని. 3 విషయాలు మీతో చెప్పాను: పగ, అసూయ, ద్వేషం. అందరూ చెప్పండి గట్టిగా. ఈ 3 చంపేస్తే మీ రాజ్యం నిలకడగా ఉంటుంది. అసూయను చంపేయండి. అసూయతో ఉన్న వ్యక్తిని కాదు, అసూయను చంపేసేయండి. మనకంటే కొంచెం మంచిగా పరిగెత్తే వారు చూసి అసూయ పడకండి. మనకంటే కొంచెం బాగా ఎదిగే వారి వైపు చూసి అసూయ పడకండి. మనకు లేని వరం వాళ్ళకుంటే వాళ్ళని చూసి అసూయ పడకండి. ఎవరిని దేవుడు ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటాడు. ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. కిలో సంచిలో కిలో పడుతుంది, 2 కిలో సంచిలో 2 కిలోలే పడతాయి. నువ్వు 2 కిలో సంచి పట్టుకుని 5 కిలోలు అడిగితే ఎక్కడి నుంచి వస్తుంది నీకు? స్తోత్రం. ఎంతే అంతే. సో నీకన్నా ఎక్కువ వాడిని చూసి నువ్వు అసూయ పడకు. చంపేయి, అసూయని చంపేసాయి. ప్రేమతో ఆహ్వానించండి సిలువని, ప్రేమతో ఎదుర్కోండి సిలువని. ప్రేమకి నిజమైన గుర్తు సిలువ. ఆమేనండి. ప్రపంచంలో ప్రేమకి రకరకాల గుర్తులు ఉన్నాయి, చిహ్నాలు. అందరికీ తెలిసింది హార్ట్ షేప్, లవ్ షేప్ అంటారు. కొన్ని ప్రాంతంలో గులాబీ లవ్ సింబల్. మన భారతదేశంలో తాజ్ మహల్ ప్రేమకి గుర్తు, ఆనవాలు. అయితే నేను చెప్పే అద్భుతమైన సత్యం, ఈ ప్రేమలన్నీ చెరిగిపోతాయి. చెరగని ప్రేమ ఒకటే, అదే యేసయ్య ప్రేమ. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రేమైన ప్రపంచంలో అన్నీ ఆరిపోతాయి, అన్నీ ఆగిపోతాయి. ఏ ప్రేమ మనకు తోడుగా ఉండదు. మనకు దగ్గర ఉన్నవారు దూరం అయిపోతారు. ప్రాణానికి ప్రాణం ఇవ్వగలిగిన వారు ప్రాణం తీసే పరిస్థితులు కూడా వస్తాయి. ఈ లోకంలో ప్రేమంతా మాయ. ఈ లోకంలో ప్రేమంతా ఉట్టి వేషం. అనుకూలం ఉన్నంత వరకు ప్రేమ, అందం ఉన్నంత వరకు ప్రేమ, డబ్బు ఉన్నంత వరకు ప్రేమ, హోదా ఉన్నంత వరకు ప్రేమ, రాబడి ఉన్నంత వరకు ప్రేమ, నువ్వు ఇచ్చినంత వరకు ప్రేమ, వారి ప్రక్కన నిలబడినంత వరకు ప్రేమ. కొంచెం తేడా వచ్చిందంటే బిగిసి కొడుతుంది. మరి ఎన్నడూ అతుక్కోలేనంతగా విరిగిపోతుంది ప్రేమ. అందుకనే మనుషుల ప్రేమలో స్వార్థం ఉంది. అయితే వీటన్నిటికన్నా మించిన ప్రేమ, నా అన్నిటికన్నా మించిన ప్రేమ నా యేసయ్య ప్రేమ. అది శాశ్వతమైన ప్రేమ. కొంతకాలం కాదు, అంతవరకు నిన్ను ప్రేమిస్తుంది కనుక అది అంతమే లేని ప్రేమ. అందరూ మంచిగా ఆమేనని చెప్తారా? ఇంకా గట్టిగా. నీ దగ్గర ఏదో ఆశించక, నువ్వు ఏదో ఇస్తావని రాక, నీ యొద్ద ఏమీ లేకపోయినా అట్టడుగు భాగంలో మునిగిపోయిన నిన్ను లేవనెత్తి ఒక ఉన్నత స్థానం ఇచ్చిన ఆ ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషుల ప్రేమ ఆశిస్తుంది, ఏదో ఆశిస్తూ ఉంటుంది. నా యేసయ్య ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమ సహిస్తుంది, ఆ ప్రేమ భరిస్తుంది, ఆ ప్రేమ క్షమిస్తుంది, ఆ ప్రేమ ఓర్చుకుంటుంది, ఆ ప్రేమ నీ కన్నీళ్లు తుడుస్తుంది. ఎవరు విడిచినా నిన్ను ఎడబాయేది కనుక అది ఎడబాయని ప్రేమ. అందరూ ఆమేనండి. ఎవరు మరిచినా నిన్ను మరువని ప్రేమ కనుక అది మరువని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ ప్రేమను అందరూ అర్థం చేసుకోలేదు. శత్రువును సహితం ప్రేమించిన ప్రేమ, కృంగిన వాణ్ణి లేవనెత్తిన ప్రేమ,
ద్రోహినైన యూదాను కూడా చేర్చుకోవాలని ప్రయత్నించిన ప్రేమ. ఎంతటి మూర్ఖులైనా సరే తన కౌగిట్లోకి రమ్మని పిలిచిన ప్రేమ. ప్రాణాలని తీయాలని చూస్తున్న శత్రువులను కూడా మనసారా క్షమాభిక్ష పెట్టిన యేసయ్య. ప్రపంచానికి ఏం కావాలి? పగ. ప్రపంచానికి ఏం కావాలి? సాధింపు. ప్రపంచానికి ఏం కావాలి? దెబ్బకు దెబ్బ. ప్రపంచానికి ఏం కావాలి? కీడు చేసిన ప్రతి వానికి కీడు వారి ఇంటి మీదకి రావాలి. ఇదే మనం కోరుకుంటాం, ఇదే మనం ఆశిస్తాం. ఈ శరీర మనస్సు కలిగిన ప్రతి వాడికి దేవుని ప్రేమ అర్థం కాదు. ఏమిటయ్యా దేవుని ప్రేమ? ఎందుకయ్యా పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చింది ఆ ప్రేమ? నీలో గూడు కట్టుకున్న ప్రతి ద్వేషపు జ్వాలలను ఆర్పాలని, మీ మధ్యలో కట్టబడిన ప్రతి ద్వేషపు గోడను కూల్చాలని నా యేసయ్య ప్రేమగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనే నిజమైన ప్రేమకి ఆనవాలు, గుర్తు, సింబల్. ఎన్ని బాధలైనా నా కొరకు నిలబడతాడు, ఎంత కష్టమైనా నా కొరకు సహిస్తాడు. ఈ నమ్మిక ఎంత గొప్పదండి. నీతిమంతులకు ఎందుకు కష్టాలు వస్తాయి అనుకుంటూ ఉంటారు. మేమేం తప్పు చేయకపోయినా మాకెందుకు ఈ బాధలు అనుకుంటూ ఉంటారు. దేవుడు నీ ద్వారా ప్రపంచానికి నేర్పదలిచిన పాఠం ఏమిటంటే, ఆనందం, సంతోషం అన్నీ కలిసి వచ్చినప్పుడు మాత్రమే కాదు భక్తి. ఎన్ని ఇబ్బందులైనా, ఎంత ఇరుకైనా, ఎంత కష్టమైనా ఈ కష్ట నష్టాలతో భక్తితో సంబంధం ఉండదు. భక్తి గల దేవుని బిడ్డ ఎన్ని ఇబ్బందుల మధ్యలో కూడా అతడు నా కొరకు నిలబడగలడు అన్న సాక్ష్యం ప్రపంచానికి నీ ద్వారా చూపించాలనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విశ్వాసి ఎంతైనా సహిస్తాడు, కదలడు అని నిన్ను ఒక సాక్షిగా పెట్టాలనుకుంటున్నాడు. యేసయ్య బాధలో కూడా మాదిరిగా ఉన్నాడు అన్న ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రభు లేవనెత్తి ప్రతి హృదయంలో దేవుడు స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. సాధారణంగా ఆనందంలో ఉన్నప్పుడు మాదిరిగా ఉండవచ్చు, ప్రార్థనలో మాదిరిగా ఉండవచ్చు, ఆరాధన చేయటంలో మాదిరిగా ఉండవచ్చు, ఇవ్వడంలో మాదిరిగా ఉండవచ్చు, మంచి మంచి విషయాల్లో, ఎన్నో విషయాల్లో మనం మాదిరిగా ఉండవచ్చు. కానీ కష్టకాలమున, బాధలో, సమస్యలో నలిగిపోతున్నప్పుడు నువ్వు బాధగా ఉన్న ఆ పరిస్థితుల్లో నువ్వు మాదిరిగా ఉండగలిగిన కృప పొందుకుంటే ప్రపంచంలో అందరికంటే నువ్వు ధన్యుడుగా మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది నేను ఎత్తుకున్న ప్రేమ, హత్తుకున్న ప్రేమ, కౌగిట్లో పెట్టుకున్న ప్రేమ, నిన్ను వెంటాడుతున్న ప్రేమ, నీవు ఎవ్వరు లేరని బాధపడి ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రక్కన నిలిచి నిన్ను సేద తీర్చిన ప్రేమ. ఆ ప్రేమకు మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రపంచం ఆ ప్రేమను అర్థం చేసుకోలేదు. బాగు చేయాలనుకున్న ప్రేమను అర్థం చేసుకోలేదు. పడి ఉన్న వారిని లేపాలనుకున్న ప్రేమ అర్థం చేసుకోలేదు. భ్రష్టు పట్టిన సమాజాన్ని ఉద్ధరించాలనుకున్న ప్రేమని సమాజం, ప్రపంచం అర్థం చేసుకోలేదు. అందుకని ఆ ప్రేమ స్వరూపైన యేసుని సిలువ వేసి ఆ ప్రేమను చులకనగా చూసి దేవునిలా ప్రేమించాలనుకున్న ప్రతి ప్రేమ హృదయం కలిగిన ప్రతి వాణిని ప్రపంచ సిలువను ధైర్యంగా ఎదుర్కోవాలి అన్నాడు. ఎండ్యూర్ క్రాస్ విత్ బోల్డ్నెస్. పొరపాటున భయపడకండి, అధైర్యపడకండి. మీ మీదకి వస్తున్న శ్రమలను చూసి పట్టు వదిలిపెట్టకండి. ధైర్యంగా వాటిని ఎదుర్కోండి. ప్రభు తగిన కృప మీకు ఇచ్చునుగాక. యేసు ప్రభుని పట్టుకోవటానికి వచ్చినప్పుడు నా ప్రభు పారిపోలేదు, నిలబడ్డాడు. ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాడు. నజరేయుడైన యేసు. నేనే, ఆయన నేనే అని తన్ను తాను వారికి అప్పగించుకున్నాడు ధైర్యంగా. వినండి అమ్మా,
ఒక దైవ సేవకునిగా 25 సంవత్సరాలు మీ మధ్య సేవ చేస్తూ కోరుకుంటున్న మాటలు వినండి. నేను మీ వద్ద ఏమీ ఆశించలేదన్న దానికి మీరే సాక్షులై ఉన్నారు. గత 25 సంవత్సరాలుగా గుండెలు పగిలిపోయినట్లుగా నేను మీతో బోధించే బోధ క్రీస్తు పరిపూర్ణత మాత్రమే. ఆ పరిపూర్ణతకు అడ్డుగా ఉన్న ప్రతి స్వభావాన్ని కడగడం నా పని. అది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, మీరు నన్ను ఎలా అంగీకరించినా పర్వాలేదు, నేను మాత్రం దేవుని ఎదుట యథార్థవంతుడనై సంఘంలో ఏ ఒక్కడు తప్పిపోకుండా ప్రతి ఒక్కడు ఆయన ముందు నిలబడాలని ఒక తీవ్రమైన కోరికతో మాత్రమే ఇక్కడ నేను నిలబడి సేవ చేస్తున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఒక పాపిని రక్షించటానికి యేసయ్య ఎంత తగ్గించుకున్నాడో చూసారా? నీ జీవితంలో ఒక వ్యక్తిని రక్షించటానికి నువ్వు ఒక్క మెట్టు దిగగలవా? ఒక్క మెట్టు కొంచెం తగ్గించుకోగలవా? నీ అహం, నీ స్వార్థం, నీ కోపం, నీ ఆవేశం మూట కట్టి పక్కన పెట్టి ఒక వ్యక్తిని సంపాదించాలని నువ్వు సంపాదించకపోతే ఆ వ్యక్తి నాశనం అయిపోతాడు. నువ్వు రాని పిలవకపోతే ఆ వ్యక్తి పాతాళంలో దిగిపోతాడు. నీ మూలంగా ఒక వ్యక్తి నాశనం అయిపోతుంటే ఆ వ్యక్తి నశించిపోకూడదు అని ఒక్క మెట్టు నువ్వు దిగగలవా? యేసయ్య దిగాడు, కాళ్ళ మీద నీళ్లు పోస్తున్నాడు. నువ్వు కడగడం ఏంటి ప్రభా? నిన్ను నా కాళ్ళు ముట్టుకనివ్వను అన్నాడు పేతురు. నా కాళ్ళు నువ్వు కడగడం ఏంటే? నీ కాళ్ళు నేను కడుగుతానయ్యా అంటాడు పేతురు. కాళ్ళు కడగమంటున్నాడు అవసరమైతే. దోస్తు కాళ్ళు కాదు, నీకు బాగా క్లోజ్గా ఉన్నవాని కాళ్ళు కాదు, నీకు మోసం చేసిన వాని కాళ్ళు, నీకు ద్రోహం చేసిన వాని కాళ్ళు నువ్వు కడగగలవా? నువ్వు కడగగలవా? నా ప్రభు కడిగి నిన్ను కడగమంటున్నాడు. నా ప్రభు చేసి నిన్ను చేయమంటున్నాడు. అంటే పాఠం ఏమిటంటే, నీ హృదయంలో ఎవరి మీద ఎలాంటి క్రోధం, ద్వేషం మనసులో నాటుకోవద్దు. మనమందరం ఎవరో తెలుసా? దేవుని కుమార్ని చంపిన నేరస్తులం. మనం దేవుని కుమార్ని చంపిన నేరస్తులం. ఆయన కుమార్ని చంపిన మనకి రక్షణ ప్రసాదించాడు, అభిషేకం ఇచ్చాడు, ఆ డాగు తుడిచేశాడు. తెలుసో తెలియకో చేసిన ప్రతి నేరం. మిమ్మల్ని ఎవరైనా దూషించినప్పుడు నీవు బదులు దూషించుట మాదిరి కాదు. అతడు తిట్టాడు కనుక నీవు తిట్టేశా, నీ ఆవేశం తీర్చుకున్నా, నీకున్న కోపాన్ని అణుచుకోలేక బయట పెట్టేశా. అది మాదిరి కాదు. ఎవరైనా మిమ్మల్ని దూషించినప్పుడు బాధ కలిగింది, వేదన కలిగింది, కానీ ఆ శ్రమ, ఆ బాధలో కూడా నువ్వు మాదిరిగా ఉండగలిగితే పరలోకం అంతా చప్పట్లు కొడుతుంది. మనం కూడా కొడదామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దెబ్బకు దెబ్బ సర్వసాధారణమైన విషయం. దెబ్బ తగిలినప్పుడు మౌనంగా ఉండడం మాదిరి. ఒక పాపిని రక్షించటానికి యేసయ్య ఎంత తగ్గించుకున్నాడో చూసారా? నీ జీవితంలో ఒక వ్యక్తిని రక్షించటానికి నువ్వు ఒక్క మెట్టు దిగగలవా? ఒక్క మెట్టు కొంచెం తగ్గించుకోగలవా? నీ అహం, నీ స్వార్థం, నీ కోపం, నీ ఆవేశం మూట కట్టి పక్కన పెట్టి ఒక వ్యక్తిని సంపాదించాలని నువ్వు సంపాదించకపోతే ఆ వ్యక్తి నాశనం అయిపోతాడు. నువ్వు రాని పిలవకపోతే ఆ వ్యక్తి పాతాళంలో దిగిపోతాడు. నీ మూలంగా ఒక వ్యక్తి నాశనం అయిపోతుంటే ఆ వ్యక్తి నశించిపోకూడదు అని ఒక్క మెట్టు నువ్వు దిగగలవా? యేసయ్య దిగాడు, కాళ్ళ మీద నీళ్లు పోస్తున్నాడు. నువ్వు కడగడం ఏంటి ప్రభా? నిన్ను నా కాళ్ళు ముట్టుకనివ్వను అన్నాడు పేతురు. నా కాళ్ళు నువ్వు కడగడం ఏంటే? నీ కాళ్ళు నేను కడుగుతానయ్యా అంటాడు పేతురు. ఈరోజు ఆ రోజు సిలువలో విజ్ఞాపన చేసిన యేసయ్య ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని
నీ కొరకు నా కొరకు క్షమాభిక్ష ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చప్పలు కొడతారా గట్టిగా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డన ఒక మంచి మాట చెప్పనా, ఈరోజు కూడా నీ క్షమాపణ కొరకు తండ్రి సన్నిధిలో రిక్వెస్ట్ పెడుతున్నాడు కనుక నువ్వు బ్రతికి బట్ట కట్టగలుగుతున్నావు. అయితే ఏనాడో నశించిపోయేవాడివి, ఏనాడో నువ్వు చేసిన తప్పులని నీ మీదకి వచ్చేది శిక్షగా నువ్వు నశించిపోయేవాడివి. ఈ రోజు వరకు నిలిచి ఉన్నావంటే దీనికి కారణం ఏంటో తెలుసా? ఈవెన్ టుడే, ఈరోజు కూడా నా ప్రభు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ఇంకా నువ్వు ప్రేమించబడుతున్నావు, ఇంకా నువ్వు క్షమించబడుతున్నావు, ఇంకా నీకు అవకాశం ఇవ్వబడుతుంది, ఇంకా నీకు ఛాన్స్ 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 ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది మనస్సాక్షి గద్దించట్లేదు? మీలో తప్పు చేయని వాడెవడైనా సరే ఆమె మీద రాయి వేయండి అని మిమ్మల్ని యేసు ప్రభు ప్రశ్నట్లుగా చెప్పగలిగితే, ప్రశ్నిస్తే ఎంతమంది రాయి వేయగలరు? మంచి మనస్సాక్షిత. దేవుని దృష్టిలో ఎక్కడో ఏదో విషయంలో, ఎక్కడో చిన్న విషయంలో మనం పడిపోయాం, బలహీనమైపోయాం, కొరత కలిగి ఉన్నాం. కానీ నీ మీదున్న కొరత నీ మీదకి రాలేదు, నీకు అవకాశం ఇవ్వబడింది. ఎందుకో తెలుసా? యేసయ్య నీ మీద పెట్టుకున్న ప్రేమ. స్తోత్రం చెప్పగలరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకంలో ఉన్న తన వారిని సాధారణంగా ప్రేమించక అంతవరకు ప్రేమించాడు. అంటే ఈ పొడుగు దారిలో నేను ఎంత సహించాడు, నేను ఎంత ఓర్చుకుంటున్నాడు, ఎంత భరిస్తున్నాడు. నీ మార్గం సాఫీగా సాగిపోయిందా? నీ మార్గం పరిశుద్ధంగా సాగిపోయిందా? నువ్వు దేవునికి ద్రోహం చేయలేదా? అన్యాయం చేయలేదా? బాధ కలిగించలేదా? దుఃఖం కలిగించలేదా? నిన్ను బట్టి నా ప్రభు ఏడవలేదా? ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్ని బాధలు పెట్టావు దేవుణ్ణి, అయినా ఆ ప్రేమ అంతవరకు నిన్ను ప్రేమించింది. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అంతగా ప్రేమించింది. దైవజనుడైన పౌలు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి అని సార్వత్రిక సంఘాన్ని ఒక అద్భుతమైన వర్తమానాన్ని పాస్ చేశాడు. ఆనందించమని చెప్తున్నావు, ఎక్కడ రాసావు ప్రభా, ఎక్కడ రాసావు పౌలా ఈ మాట అంటే? రాజభవనంలో కాదు, సకల సౌఖ్యాలతో నిండుకున్న సందర్భంలో కాదు, ఒక 4 అడుగు జైల్లో, నిలువలేని జైల్లో, సరైన వెంటిలేషన్ లేని జైల్లో, తినటానికి సరైన ఆహారం లేని జైల్లో, దెబ్బలతో ఒళ్ళంతా కుమిలిపోయిన ఆ దుఃఖము, ఆ బాధ, వేదన అతను ఏమాత్రం పట్టలేదు. ఆ అమానుష్యమైన శ్రమలలో ఆయన రాసిన లేఖ, మీరు ఎవరు లేరే అని బాధపడుతున్నావా? అందరూ నేరాలు మోపవారే అని బాధపడుతున్నావా? నీ భుజాలు తట్టేవారు ఎవరు లేరని బాధపడుతున్నావా? నీ సపోర్ట్కి ఎవరు రాలేదని బాధపడుతున్నావా? నువ్వు పడుకలో ఉన్నప్పుడు పరామర్శించలేదని బాధపడుతున్నావా? నీ సమస్యల వల్ల కృంగిపోతున్నావా? పలు రకాల నేరాలు, నిందలు నీ మీద మోపబడినప్పుడు బయటికి రాని స్థితిలో కృంగిపోతున్నావా? ప్రభు అంటున్నాడు, ఆ యేసు వైపు చూడుడి. స్తోత్రం. ఎందుకంటే అక్కడి నుంచి ఒక టానిక్, ఒక ఇంజెక్షన్ మాదిరిగా, ఒక ఆదరణ, ఒక ధైర్యం మనకు వస్తుంది. నా ప్రభు ఎందుకు శోధించబడ్డాడంటే, శోధింపబడుచున్న వారికి సహాయం చేస్తాడు ఆయన. నీ క్లోజ్ ఫ్రెండ్ నీ చేయి విడిచిపెట్టవచ్చు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవాడు నిన్ను దూషించవచ్చు. కానీ నా ప్రభు చెప్పే మాట, ఆ శ్రమల కాలంలో, వేళలో నువ్వు ఏ శ్రమైనా అనుభవిస్తున్నావో ఆ శ్రమ ఆల్రెడీ నా ప్రభు భరించినాడు సిలువలో. స్తోత్రం చెప్పండి గట్టిగా, చబాలు గట్టిగా. నువ్వు పడుతున్న ఈ బాధ, ఈ వేదన ఆయన కొత్త ఏం కాదు. అవన్నీ ఆయన తన శరీరంలో భరించాడు. ఆ బాధ ఏమిటో నా ప్రభుకు తెలుసు. దగ్గరున్న స్నేహితులు దూరం అయితే ఆ బాధ ఏమిటో ప్రభుకు తెలుసు.
అనుభవించాడు ప్రభు. కనుక యేసు వైపు, ఆయన వైపు చూడగలిగితే ఆయనలో ఉన్న కృపంతా కూడా నీలో ట్రాన్స్ఫర్ అవుతుంది. నా ప్రభు ఎలాగూ సిలువ మోసాడో అలాగే మోసే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రాలు చెప్పండి గట్టి. రాహేల్ని సంపాదించుకోవటానికి, రాహేల్ని పెళ్లి చేసుకోవటానికి 14 సంవత్సరాలు కొలువు చేశాడు, వెట్టి చాకర్లు. అక్కడ రాయబడిన మాట, తన మీదున్న ప్రేమను బట్టి, యాకోబు రాహేల్ను ప్రేమించుటను బట్టి 14 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే నీకు వచ్చే శ్రమ, బాధ, కష్టం ఇవన్నీ కూడా ఈజీగా దాటిపోవాలంటే నీ ముందు యేసయ్య ఉండాలి. నీకు యేసయ్య ఆనందంగా మారాలి. యేసయ్య అన్ని ప్రేమల కంటే ఉన్నతమైన ప్రేమగా నీ జీవితంలో మారిపోవాలి. నా ప్రభు కొరకు ఏదైనా భరిస్తాను, నా ప్రభు కొరకు ఏదైనా సహిస్తాను, చివరికి నా ప్రభు కొరకు నా ప్రాణాలైనా అర్పిస్తాను. ఈ తీర్మానం ప్రతి శ్రమ ఈజీగా దాటిపోయేటట్లుగా చేస్తాయి. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తాం. పిరికి వారమై భయపడి ధైర్యంగా దాక్కోవడం కాదు, సమస్యలకి దాక్కోవడం కాదు, సమస్యల నుంచి పారిపోవడం కాదు. సమస్య వస్తుందని పారిపోయింది నయోమి. ఈ సిలువకు భయపడి పేతురు పారిపోయాడు. దేవుని చిత్తం నెరవేర్చకుండా కష్టం వస్తుందేమోనని యోనా పారిపోయాడు. వీళ్ళందరూ పారిపోయిన వాళ్ళే. ఒకరోజు దావీదు అంటాడు, నేను పక్షిలా రెక్కలు కట్టుకుంటే ఈ కష్టాల నుంచి పారిపోయి సురక్షితమైన స్థలంలో ఉండగోరుచున్నాను అన్నాడు. నేను చెప్పే సువార్త ఏమిటంటే, జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. నేను అనుకుంటున్నాను ఇది మీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన ప్రసంగం, అంశముగా మీ హృదయంలో చేర్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. చేతులెత్తి ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధైర్యంతో ప్రభు ఈ సిలువను ఎదుర్కోవటానికి కారణం ఏంటంటే, ఈ సిలువ మనుషుల వలన కలిగినది కాదు. నేనేదో చేసినందువలన శిక్షగా వచ్చింది కాదు. ఈ సిలువ నా తండ్రి వలన అనుగ్రహించబడినది కనుక నేను ధైర్యంగా మోస్తాను. ఆమేన్. ఈ పాట మీ మనసులో రాసుకోవాలి. మీకు వచ్చే బాధ మీ మనసాక్షి గద్దిస్తుందా? తప్పు ఒప్పుకోండి, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడండి. నీవు చేసిన దోష శిక్షకు ప్రతిగా, శిక్షగా నీ మీదికి వచ్చిన ఆ వైనం ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి మీ మీదున్న శిక్ష తొలగించుకోండి. కానీ మనసాక్షి, ఇది దేవుని వలన కలిగినది. ఎవరైనా మిమ్మల్ని దూషిస్తున్నారా? మిమ్మల్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా? నీ ఆత్మీయ జీవితాన్ని కదిలిస్తున్నారా? నీకున్న సహనాన్ని చెరుపుతున్నారా? దేవుని మీద అపారమైన విశ్వాసాన్ని చెరిపేస్తున్నారా? అలాంటి వారు మీ ముందు లేస్తున్నారా? వినండి, అతడు దేవుని వలన కలిగిన వాడు. అతని మీదకి వెళ్ళకండి, అతనితో పోట్లాడకండి. ఇది యెహోవా వలన కలిగినప్పుడు అలా కలిగించే ఒక వ్యక్తి కూడా దేవుని వలన కలిగిన వాడే. ఎంతమందికి అర్థమైంది? చేతులెత్తి ఆమేనండి. నీకు ఒక బాధ వచ్చింది, అది యెహోవా వలన కలిగింది నమ్ముతున్నావు. మరి దాన్ని కలిగించిన వారు ఎవరు? దేవుడు నియమించిన ఏజెంట్. ఈ పాఠం అర్థమైతే ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు ఎవరితో కూడా కొట్లాటలకు వెళ్ళవద్దు, జగడాలకు వెళ్ళవద్దు. జగడమాడేవాడు బలహీనుడు. అతడు ఏదో రేచిపోతాడు, రేగిపోతాడు. కానీ నీవు మాత్రం నీలో ఉన్న సహనం ఒక ఫలంగా మారాలని నా తండ్రి వ్యవసాయకుడు ఆ ఫలం కొరకు నీ దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఈ సమయంలో ఏ ఫలం ఇస్తావు బిడ్డ?
సహనం కావాలి, ఇస్తావా? పండు ఓర్పు కావాలి, ఇస్తావా? క్షమించే మనసు ఒక పండుగ నాకు కావాలి బిడ్డ, ఇస్తావా? ఇదండి కాన్సెప్ట్, రైట్ కాన్సెప్ట్. ఈ ఆలోచన మనందరిలో ఉండాలి. ఇప్పుడు మన సంఘాల్లో కొట్లాటలు ఉండవు. అన్ని మతస్థుల పుట్టినరోజున ఆ మత స్థాపకులు లేరు. ఈ పుట్టినరోజున ఆయన మన మధ్యలో ఉన్నాడు. అందరూ చప్పట్లతో యేసయ్య ఉన్నవాడు. ఆమేనండి చెప్పండి. యేసయ్య ఎవరు? గట్టిగా. ఆయన పేరే ఉన్నవాడు, అనువాడునై ఉన్నాను. నా ప్రభు లేనివాడు కాదు, కల్పనలలో కల్పించిన వాడు కాదు. ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. ఆయన పిలిస్తే పలుకుతాడు, తడితే తీస్తాడు, వెతికితే దొరుకుతాడు. ఉన్నవా అని పాడితే ఉన్నానని అమాంతంగా మన మధ్యలోకి దిగి వచ్చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ జీసస్. 90% విశాల మార్గం కోరుకుంటారు. వారు కోరుకున్నారన్న దానికి నిదర్శన మానభంగాలు, రక్తపాతాలు, నేరాలు, ఘోరాలు, దొంగతనాలు, దోపిడీలు. పోలీస్ స్టేషన్లో క్రైమ్ రేట్ పెరగటానికి కారణం ఎవడు కూడా తన మనసును అదుపులో పెట్టలేకపోతున్నాడు. నో వన్ ఇన్ దిస్ వరల్డ్ కుడ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దేర్ ప్యాషన్, దేర్ మైండ్, దేర్ వేస్. దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ క్రైమ్ రేట్. తనువును స్వాధీనించలేని, స్వాధీనపరచుకోలేని పరిస్థితి. ఎందుకయ్యా అంటే వాళ్ళ ఇష్టానుసారంగా నడిచే మార్గం. వారి పైన ఒక నాయకుడు ఉండడు, చెప్పింది వినరు. వారికి హద్దులు, సరిహద్దులు ఉండవు. వయస్సుకు మించి దాటిపోతారు. వీటన్నిటికీ ఒకటే కారణం, దే హ్యావ్ నో కంట్రోల్ అపాన్ దే మైండ్ సెట్. వారి మనసు మారలేదు. ఎలాగ? ప్రతి మనిషి ఎదుట 2 మార్గాలు ఉన్నాయి, 2 ways. ఒకటి విశాల మార్గం, 2 ఇరుకు మార్గం. చాయిస్ ఈజ్ యోర్స్. విశాల మార్గం అంటే నీ ఇష్టం, మనసు ఆశించినట్లుగా బ్రతికే జీవితం, కళ్ళతో చూసినంత అనుభవించే స్వేచ్ఛ. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి. నోరుందింటే కదా అని ఇష్టం వచ్చేట్లు మాట్లాడే జీవితం. ఏది పడితే అది చేయటానికి లైసెన్స్ కలిగిన జీవితం. అడ్డు లేదు, ఆపేవారు లేరు, వద్దు అనేవారు లేరు. నీ మనసు ఏది కోరుకుంటుందో అది అనుభవించడానికి పరిగెత్తే జీవితం, అదే విశాల మార్గం. ఒక మాటలో చెప్పాలంటే విశాల మార్గం అనగా నీ ఇష్టం. రెండవదిగా ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అనగా దేవుని ఇష్టము. చప్పలు కొడతారా గట్టిగా? హల్లెలూయా. చూసే దేవుడు కావాలి, నీతో మాట్లాడే దేవుడు మనకు కావాలి. మంచిగా చెప్పండి ఆమేనని. అందుకని ఒక చెట్టుగా రాలే, దేవుడు ఒక రాయిగా రాలే, దేవుడు ఒక పశువుగా రాలే, దేవుడు ఒక మృగంగా రాలే. దేవుడు ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ఒకవేళ దేవుడు ఒక సింహంలా వచ్చి ఉంటే, సింహం రక్షిస్తుందా, భక్షిస్తుందా? చెప్పాలి గట్టిగా. భక్షిస్తుంది. భక్షించేది దేవుడు కాదు, రక్షించేవాడే దేవుడు. మన యేసయ్య ప్రాణాలు తీసేవాడు కాదు, ప్రాణం పెట్టేవాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుడు ఒక మనిషిగా వచ్చాడు.